ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గూడి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే రాబోయే కురుక్షేత్ర సంగ్రామం, జరగబోయే యుద్ధం పేదవాడికి పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధం. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మంచి చేసిన ప్రజల్ని. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు.